హలో వన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాదిత్య టెక్. ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, మీకు తెలిసి ఒక టెక్ ఛానల్కి కామన్గా ఏం క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయని. ఎస్, బెస్ట్ మొబైల్ అండర్ 5K, 10Kలో బెస్ట్ మొబైల్ ఏంటి, 15Kలో మొబైల్ ఏంటి, 20K, 30Kలో బెస్ట్ మొబైల్ ఏంటి, 50Kలో ఏంటి, మా దగ్గర ఒక 50,000 రూపీస్ ఉంది, మేమేం స్మార్ట్ ఫోన్ కొనాలి, ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే నాకు మెయిల్స్లో, వాట్సాప్ నెంబర్ కొంతమందికి అయితే లీక్ అయిపోయింది, అండ్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో. సో ఇట్లా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడున్న లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ ప్రకారం, లేటెస్ట్ మోడల్స్ ప్రకారం బెస్ట్ ఏంటి, వర్త్ ఏంటి, 5,000 నుంచి 50,000 రూపీస్ లోపు నా పిక్స్ అయితే బెస్ట్ స్పెసిఫికేషన్స్ మార్కెట్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ వీడియో మీకు కొంచెం బోర్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు టైం స్టాంప్స్ అయితే ఉంటుంది. సో మీరు ఏ ప్రైస్ బ్రాకెట్లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటారో అని ప్రైస్ బ్రాకెట్స్ అయితే ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ కంప్లీట్ నేను పిక్స్ అయితే చెప్తాను అనమాట. దాంట్లో మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏమైనా ఒక ఐడియా ఉంటే, మీరు ఒక స్మార్ట్ ఫోన్ ఈ వీడియో చూసారు, మీకు ఏదో ఒక స్మార్ట్ ఫోన్ నచ్చింది, దాన్ని కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి కొనండి. సో దట్ మనకు కూడా కొంచెం అఫిలియేట్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో దట్ నేను మీకు ఇంకా మంచి మంచి అన్బాక్సింగ్స్, రివ్యూస్ అంతా తీసుకురావచ్చు అనమాట. సో మన లింక్స్ నుంచి కొనడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ లైక్ చేయండి, ఎవరు లైక్ చేయదో, కొద్దిగా వచ్చిన మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫటాఫట్ మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్రాకెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైస్ బ్రాకెట్ 5,000 రూపీస్ చూద్దాం. ఫ్రెండ్స్, 5,000 రూపీస్ అండర్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ నేను మీకు అయితే చెప్తాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఏమో స్ట్రిక్ట్ 5,000 ఉంది, 5,000 రూపీస్ మీ దగ్గర ఉంది, దానికంటే మీరు ఎక్కువ పెట్టలేరు, స్ట్రిక్ట్ బడ్జెట్ మాకు 5,000 రూపీస్ ఉంది అనుకుంటే మాత్రం మీకు స్మార్ట్ ఫోన్ అయితే రాదు, కీప్యాడ్ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఫ్యూచర్ ఫోన్ మీకు అయితే వస్తుంది. కొంటే మీరు జియో ఫోన్ 1 ఆర్ జియో ఫోన్ 2 రెండింటిలో కొనడానికి ట్రై చేయండి. ఇంకా మీకు రెడ్మీ గోన్ ఒకటి ఉంటుంది, నథింగ్ వర్త్ అనమాట. అది ఆన్ చేయగానే మీకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటుంది. ఒకటైతే జియో ఫోన్ 1 ఆర్ జియో ఫోన్ 2 కొనొచ్చు. సెకండ్ వచ్చరికి ప్రైస్ ఒక 8,000 ఆర్ 9,000 పెట్టుకోండి. మీకు నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ అయితే చెప్తాను అనమాట. ఒకవేళ మా దగ్గర 5,000 రూపీస్ స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం కార్బోన్, ఐటెల్ ఇవంతా వదిలేసి యూ షుడ్ గో విత్ జియో ఫోన్ 1 ఆర్ జియో ఫోన్ 2. సో మీకు కొంచెం 4G కూడా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీకు ఆఫర్స్ ఇవంతా ఇస్తూ ఉంటారు అనమాట. ఇది ఫస్ట్ పిక్ 5,000 రూపీస్ అండర్లో మీరు కొనాలంటే. ఫ్రెండ్స్, నెక్స్ట్ 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్లో మీరు ఏమైనా ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం 5,000 నుంచి 10,000 లోపు ఈ సెగ్మెంట్లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఫస్ట్ నా చాయిస్ వచ్చేసరికి రెడ్మీ 8A డ్యూయల్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. టైప్ సి పోర్ట్ అయితే మీకు అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కానీ వీళ్ళు ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అండ్ మీకు ఓకే, డిస్ప్లే అంతా క్వాలిటీ బాగుంది, కెమెరా డీసెంట్ అయితే ఉంది, డ్యూయల్ కెమెరాస్ అయితే వస్తుంది, ప్లాస్టిక్ బెల్ట్ క్వాలిటీతో ఉంది. సో ఈ ప్రైస్లో మనం దీనికంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. రీసెంట్లీ లాంచ్ ఇది రెడ్మీ 8A డ్యూయల్ అయితే. ఒకసారి దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. లేదు మాకు రెడ్మీ నుంచి అక్కర్లేదు, మేము ఇంకొక స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉంటే చెప్పండి బ్రో మీరు అడుగుతున్నట్లయితే మాత్రం రియల్మీ నార్జో 10 ఉంది. ఇది కూడా మీకు కొంచెం బెస్ట్ ఆప్షన్ అయితే అవ్వచ్చు. ఇది ఒకసారి మీకు పెద్ద బ్యాటరీతో వస్తుంది, 5,000 mAh బ్యాటరీతో వస్తుంది, బిగ్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. అండ్ హీలియో G70, మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది నార్జో 10A. ఈ రెండు మాత్రం 5,000 నుంచి 10,000 రూపీస్ బ్రాకెట్లో మీకు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మా దగ్గర మేము ఎక్కువ గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నార్జో 10కి అయితే వెళ్ళండి. G70 ప్రాసెసర్ కెన్ హ్యాండిల్ మచ్ బెటర్ 8A డ్యూయల్తో కంపేర్ చేస్తే. అండ్ మీరు ఏమైనా కొనాలనుకుంటే మాత్రం మన లింక్స్ యూస్ చేసి కొనడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫైన్, థర్డ్ స్టెప్కి అయితే వెళ్దాం. 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ ఎక్కువ డిమాండ్ చేసేది కొంచెం మన ఇండియన్స్ కొనేది ఈ ప్రైస్ బ్రాకెట్లోనే. 10,000 నుంచి 15,000 రూపీస్ ప్రైస్లో ఏ స్మార్ట్ ఫోన్ వస్తుంది అని మీరు అడిగినట్లయితే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నార్జో 10తో వస్తుంది. ఎస్, రియల్మీ నార్జో 10 మీకు G80 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ G80 ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ మీకు అయితే ఉంటుంది, 5,000 mAh బ్యాటరీతో వస్తుంది, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, HD+ స్క్రీన్తోనే మీకు ఇదైతే వస్తుంది అనమాట. ఫుల్ HD స్క్రీన్ అయితే మీకు దీంట్లో అయితే ఉండదు అనమాట. దీంట్లో వచ్చేసరికి 12,000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ రియల్మీ నార్జో 10లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే HD+ స్క్రీనే మీకు అయితే ఉంటుంది అనమాట. లేదు మాకు ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇంకొక 2,000 ఎక్కువైనా కానీ 14,000 రూపీస్లో మాకు ఫుల్ HD+ స్క్రీన్ కావాలి ఇట్లా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇట్స్ కమింగ్ ఫ్రమ్ పోకో M2 Pro రీసెంట్లీ లాంచ్ అయింది కదా. నాకు తెలుసు కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇది రీబ్రాండ్ స్మార్ట్ ఫోన్, కాకపోతే మంచి స్మార్ట్ ఫోన్ అయితే రీబ్రాండ్ చేశారు. తక్కువ ప్రైస్లో మనకైతే ఇస్తుంది. Redmi Note 9 Pro అండ్ Pro Max ఇట్లా ఫుల్ మస్త్ మసాలా మిక్స్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది, మనకు ఇంకా తక్కువ ప్రైస్లో మనకు పోకో M2 Pro అయితే ఫీచర్స్లో అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. దీంట్లో ఒకసారి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు అయితే ఉంటుంది, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీకు చాలా తక్కువ టైంలో ఫాస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంటుంది. 720G ప్రాసెసర్తో వస్తుంది, 6.7 ఇంచ్ మీకు ఫుల్ HD+ స్క్రీన్తో ఇదైతే వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది, మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు అయితే ఉంటుంది. అండ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు ఫుల్ HD+ స్క్రీన్, 720G ప్రాసెసర్. మీకు దీనికంటే ఇంకేం కావాలి, ట్రిపుల్ కార్డ్ స్లాట్తో ఏదైతే వస్తుంది. మీరు 2 జియో సిమ్స్ ఒక SD కార్డ్ పెట్టుకోవాలంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 14,000 రూపీస్ ఉంది. సో దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ వేయచ్చు అనమాట.
అండ్ ఈ 10,000 to 15,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. దీన్ని ఏమొసరికి రియల్మీ 6. ఇది మీకు మస్త్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా గేమింగ్ ఆడాలి, మాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, పెద్ద బ్యాటరీ కావాలి, 90Hz స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం మీకు బీస్ట్ అనమాట. కాకపోతే ఒక్క డిసడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే కొంచెం ఫోన్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది ఒకటి మాత్రం మీకు పెద్ద ప్రాబ్లం అనుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో సార్ మీకు MediaTek G90T ప్రాసెసర్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇది ఒక్కటే మీకు అంత రిఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. 15,000 రూపీస్ ఉంది. ఐ థింక్ ఇప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ అయింది. రియల్మీ 6 లాంచ్ అయినప్పటికంటే ఇప్పుడు కొంచెం ఒక 2,000 రూపీస్ ఎక్కువ చేస్తారు. అయినా కానీ ఇప్పటికీ ఇది వర్త్ అనమాట. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 4300 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 15,000 రూపీస్ అండర్లో ఐ థింక్ 30 వాట్స్ సపోర్ట్ చేసేది, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మనకు ఆఫర్ చేసేది ఈ స్మార్ట్ ఫోన్ అనుకుంటే మీకు కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఒక హెవీ గేమర్, మాకు ఫాస్ట్గా బ్యాటరీ ఛార్జ్ కావాలి, బెస్ట్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని రియల్మీ 6 అండ్ పోకో M2 Pro అండ్ నెక్స్ట్ ఇంకొక చెప్పాను కదా నార్జో 10. సో ఈ 3 సైడ్స్లో మీరు ఒక లుక్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ 4th స్టేజ్ 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్లో మీరు ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ కొనాలని వెయిట్ చేస్తుంటే మాత్రం మీకు ఫస్ట్ నేను చెప్పేది వచ్చేసరికి సజెస్ట్ చేసేది వచ్చేసరికి పోకో X2 అనమాట. ఎస్, రీసెంట్లీ లాంచ్ అయింది. ఇది కూడా మీకు Qualcomm Snapdragon 730G ప్రాసెసర్తో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్తో ఇదైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో ఇదైతే వస్తుంది. సో ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ స్క్రీన్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తుంది. కట్అవుట్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. డ్యువల్ కట్అవుట్ మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది. మ్యాక్రో సెన్స్, డెప్త్ సెన్సర్ ఇవంతా మీకు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. కాకపోతే దీంట్లో సోనీ సెన్సర్ యూస్ చేశారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనమాట. మిగతా స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకు సామ్సంగ్ సెన్సర్ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒకసారికి 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ అయితే యూస్ చేస్తారు, విచ్ ఈస్ గ్రేట్ థమ్స్ అప్ ఫర్ పోకో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి దీంట్లో 4300 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. 17,500 రూపీస్ దీని ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో మాకు 120Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. కాకపోతే AMOLED డిస్ప్లే లేదు బ్రో, మాకు AMOLED డిస్ప్లే కావాలి, మాకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలి, సైడ్ మౌంటెడ్ వద్దు అనుకుంటే మాత్రం మీకు పోకో X2 అయితే వద్దు, కొంచెం దూరం పెట్టండి. రియల్మీ ఉంది, రియల్మీ X2 తీసుకోండి. పోకో పోతే ఏంది, రియల్మీ ఉందన్నమాట. సో రియల్మీ X2 కూడా మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవ్వచ్చు. దీంట్లో ఒకసారి మీకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మీకు ఇదైతే వస్తుంది అనమాట. బ్యాటరీ కూడా చాలా పెద్ద బ్యాటరీ మీకు అయితే ఇచ్చారు. సో మీకు ఇంచుమించు సేమ్ పోకో X2 లాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో అడిషనల్ ఒకసారికి AMOLED డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అండర్ 15K to 20Kలో వచ్చేసరికి మోటోలా One Fusion Plus అనమాట. రీసెంట్లీ లాంచ్ అయింది. Qualcomm Snapdragon 730G ప్రాసెసర్తో ఇది కూడా మీకు అయితే వస్తుంది. పాపప్ కెమెరా మీకు అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాతో అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పాను 730G ప్రాసెసర్తో అయితే వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ మాకు కావాలనుకుంటే మాత్రం లైక్ మాకు బ్లోట్వేర్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇట్లాంటి తలకాయ నొప్పులు మాకు వద్దు, మాకు కొంచెం స్టాక్ ఫీల్ కావాలి, లైక్ మీకు ల్యాగ్స్, బ్లోట్వేర్స్ ఇవంతా ఏముండవు అనమాట. చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది మీకు మాత్రం మోటోలో One Fusion Plusకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ బ్రాకెట్కి అయితే వెళ్దాం. 20,000 to 30,000 రూపీస్లో ఏమైనా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ నుంచి రెడ్మీ K20 Pro అయితే వస్తుంది అనమాట. నాకు తెలుసు కొంచెం ఓల్డే, కాకపోతే ఇది K20 Pro అనమాట. దీని డిజైన్ మాత్రం బ్యాక్ సైడ్ మస్తు ఉందన్నమాట. ఫుల్ ఫైర్ సంథింగ్ డిజైన్తో దీని అయితే తీసుకొచ్చారు. 855 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఫుల్ వ్యూ మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ వ్యూ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. పాపప్ కెమెరా 25 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాతో మీకు అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా మీకు అయితే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మీకు అయితే ఉంది. 22,000 రూపీస్ దీని ప్రైస్ అయితే ఉంది రెడ్మీ K20 Pro. సో ఈ సెగ్మెంట్లో మీరు ఏమైనా 20,000 నుంచి 30,000 రూపీస్లో ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారంటే మాత్రం ఫస్ట్ మీ కన్నోసరికి K20 Pro సైడ్కి అయితే వెళ్ళి. ఎస్, ఇప్పుడు రియల్మీ రీసెంట్లీ లాంచ్ అయింది కదా రియల్మీ X3 సూపర్ జూమ్ అని. సో దాంట్లో సూపర్ జూమ్ కాదు X3 మీకు అయితే ఈ ప్రైస్ బ్రాకెట్లో అయితే వస్తుంది అనమాట. అండ్ దీని ప్రైసర్కి 25,000 రూపీస్ ఉంది. ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో మీకు అయితే వస్తుంది అనమాట. 120Hz రిఫ్రెష్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. 855+ అయితే ఆఫర్ చేస్తుంది. K20 ప్రాసెసర్కి మీకు 855 ఆఫర్ చేస్తుంది. ఒకసారి 855+ అయితే ఆఫర్ చేస్తుంది. ఒక 20% మీకు సిపిలో కొంచెం ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది X3 వచ్చేసరికి. దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఎస్, 20K to 30Kలో మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం K20 Pro Xiaomi నుంచి అండ్ రియల్మీ నుంచి రియల్మీ X3 లుక్ వేసుకోండి గైస్. ఇంకొంచెం అల్ట్రా సెగ్మెంట్కి అయితే వెళ్దాం అనమాట. ఎస్, 30,000 నుంచి 40,000 రూపీస్లో కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే చూద్దాం. ఒకే పిక్ అయితే నేను చేశాను. ఐ థింక్ 1-2 స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చరికి OnePlus 70 అనమాట. రీసెంట్లీ ఇదైతే లాంచ్ చేసింది. 7 సిరీస్లో టీ సిరీస్లో దీనైతే లాంచ్ అయితే చేశారనమాట. ఇది కూడా మీకు చాలా బెస్ట్ అనమాట. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 855+ ప్రాసెసర్ దీనైతే ఆఫర్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఇది 1 year బ్యాక్.
అండ్ 90 Hz రిఫ్రెష్ డిస్ప్లేతో మీకైతే వస్తుంది. AMOLED డిస్ప్లే మీకైతే ఉంటుంది, డిస్ప్లే స్కానర్ మీకైతే ఉంటుంది. మెయిన్గా ఆక్సిజన్ ఓఎస్ 30,000 నుంచి 35 ఆర్ 40,000 రూపీస్లో మీకు ఆక్సిజన్ ఓఎస్ అయితే ఇదే ఆఫర్ చేస్తుంది అనమాట. OnePlus 70 దీని సైడ్ అయితే మీరు లుక్ వేసుకోవచ్చు. OnePlus గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. కెమెరాస్ కావచ్చు, వాళ్ళ ఆప్టిమైజేషన్ కావచ్చు, వాళ్ళ సాఫ్ట్వేర్ కావచ్చు, చాలా సూపర్ ఉంటుంది అనమాట. మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ మాత్రం మీకు మస్తు ఉంటుంది అనమాట. మీకు స్లో మోషన్స్ 4K ఇవంతా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు OnePlus 70 సైడ్ అయితే ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్మార్ట్ ఫోన్ నేను మీకు చెప్పేది వచ్చేసరికి iQOO 3 అనమాట. 30K to 40Kలో. జస్ట్ ఇది వచ్చేసరికి మీకు 865 ప్రాసెసర్తో వస్తుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే మీకు 5G అయితే ఉండదు. 5G కోసం మీకు ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది మీ ప్రైస్ అయితే. సో మీకు 30K ఐ థింక్ 35 ఆర్ 36,000 రూపీస్లో మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉందన్నమాట iQOO 3 అయితే. సో దీని సైడ్ మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మీకు మాస్టర్ టచ్ బటన్స్తో మీకైతే వస్తుంది. 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో మీకైతే వస్తుంది అనమాట. 865 ప్లస్ ప్రాసెసర్ మీకైతే ఉంటుంది. లేటెస్ట్ ప్రాసెసర్ దీంట్లో అయితే యూస్ చేస్తారు. మీరు ఏమైనా ఎక్కువ గేమింగ్ స్ట్రీమింగ్స్ ఇవంతా చేయాలంటే మాత్రం మీరు iQOO 3 అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ నెక్స్ట్ 55 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 4400 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. iQOO 3 సైడ్ అయితే మీరు ఒక లుక్ వేసుకోండి. మీకు లేటెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం మీకు GPU CPU అంతా చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే మీకు 5G అయితే ఉండదు. 5G కోసం మీరు ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. iQOO 3 అండ్ నేను చెప్పినట్టు OnePlus 70 మీకు బెస్ట్ ఆప్షన్స్ 30K to 40Kలో. ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చరికి 40,000 to 50,000 రూపీస్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చరికి OnePlus 8 అయితే వస్తుంది. ఇది మనకు 5G సపోర్ట్తో వస్తుంది. 865 ప్రాసెసర్ దీంట్లో మీకు అయితే లభిస్తుంది. క్వాడ్ కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 4300 mAh బ్యాటరీతో వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. ఫుల్ కర్వ్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. సో OnePlus 8 మీకు చాలా సూపర్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా తక్కువ ప్రైస్లో అంటే 40 to 50Kలో మీరు ఏమైనా ఒక 5G స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చరికి మేము ఏమైనా యాపిల్ స్మార్ట్ ఫోన్ కొనాలి, ఐ మీన్ iOS మాకు ఇష్టం అనుకుంటే మాత్రం iPhone XR అయితే ఉంది. దీన్ని 10R అంటారు, iPhone XR అంటారు. ఇది కూడా మీకు ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది. 52K ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి. 52,000 రూపీస్లో మీరు ఏమైనా iOS కావాలి కోరుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ వేసుకోవచ్చు. మీకు ఆఫర్లో 50,000 రూపీస్ అండర్లో వస్తుంది. దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ వేసుకోవచ్చు అనమాట. సో iOS గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చాలా సూపర్గా ఉంటుంది. ఇది వచ్చరికి మీకు IP67 సర్టిఫికేషన్ అయితే పొందింది. వాటర్ రెసిస్టెన్సీ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో వస్తుంది. iPhone XR అయితే A12 బయోనిక్ చిప్తో ఏదైతే వస్తుంది. రెటీనా డిస్ప్లే దీంట్లో అయితే యూస్ చేశారు. 6.1 ఇంచ్ రెటీనా LCD డిస్ప్లే దీంట్లో అయితే యూస్ చేశారు. 12 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉంటుంది. 7 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. ఎక్కువ ఏమైనా మీరు స్ట్రీమింగ్ చేయాలి, ఎల్గాటో ఇట్లాంటివంతా కనెక్ట్ చేసుకొని మేము స్ట్రీమ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఆండ్రాయిడ్ సైడ్కి అయితే వెళ్ళమాకండి. ఐఫోన్కి అయితే తీసుకోండి. iPhone XR అయితే మీకు అండర్ 50,000 రూపీస్లో మీకు బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ 50,000 అబోవ్. ఓకే, 50,000 రూపీస్ నేను వరకు కవర్ చేసేసాను. ఒకవేళ 50,000 రూపీస్ అబోవ్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు మీ 10 అనుకుంటారు రీసెంట్లీ లాంచ్ అయింది. ఇది కూడా మీకు 5Gనే, కాకపోతే అదంత వర్త్ అనిపించలేదు నాకు. అందుకే నేను ఈ లిస్ట్లోనే అయితే పెట్టట్లేదు అనమాట. మీరు చూస్ చేసుకోవాల్సింది వచ్చేసరికి iPhone 11 అనమాట. మీరు ఏమైనా 50,000 రూపీస్ ఎక్కువ పెడతాను అనుకుంటే మాత్రం మీరు iPhone 11 అయితే తీసుకోండి. లేదు మాకు ఆండ్రాయిడ్లో 50,000 రూపీస్ ఎక్కువలో మాకు అంటే మేము 50,000 రూపీస్ పెడుతున్నాం, మాకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం యూ షుడ్ గో విత్ OnePlus 8 Pro ఆఫ్ కోర్స్. సో ఇది కూడా మీకు ఫ్లాగ్షిప్ అనమాట. ఇయర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఇది. అండ్ దీంట్లో ఫీచర్స్ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. IP రేటింగ్ మీకు ఉంటుంది. 865 ప్రాసెసర్తో వస్తుంది. 5Gకి అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ డిస్ప్లే, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే దీంట్లో అయితే యూస్ చేశారు. అండ్ ఏమేమి ఫీచర్స్ లేదు చెప్పండి iPhone 11లో అండ్ OnePlus 8 Proలో. సో 50,000 రూపీస్ ఎక్కువ మేము పెట్టగలమా అంటే మాత్రం మీరు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా లిస్ట్ అయితే 5,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ లిస్ట్ అయితే. అండ్ మీరేమైనా కొనాలనుకుంటే మాత్రం మన లింక్స్ యూస్ చేసుకోనండి. డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేస్తే కంప్లీట్ లిస్ట్ అయితే ఇచ్చానమాట. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ స్మార్ట్ ఫోన్ అయినా కొనవచ్చు. అక్కడ నుంచి కొనడానికి ట్రై చేయండి. మన ఛానల్కి అయితే మీరు హెల్ప్ అయితే చేసినట్లు అవుతారు. అండ్ ఈ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఇంకా మీకు మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ మీకోసం అయితే తీసుకువస్తుంటాను. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం అయితే తీసుకువస్తుంటారు. సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఎవరు ఫాలో అవ్వలేదో డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు అన్ని సోషల్ మీడియాస్లో అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్.